ఓం శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. నా ప్రీవియస్ వీడియోలో వండర్లాలో మార్నింగ్ నుంచి లంచ్ వరకు మేము ఎలా టైం స్పెండ్ చేశామో, ఏ రైడ్స్లో ఎంజాయ్ చేశామో చూసారు కదా. ఇప్పుడు పార్ట్ 2 ఈ వీడియో. మేమందరం లంచ్ చేశాక డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని వాటర్ స్పోర్ట్స్ చూడడానికి ఆడడానికి వెళ్తున్నాము. మేము ఎలా ఎంజాయ్ చేశామో, వాటర్ స్పోర్ట్స్ని ఏ వాటర్ స్పోర్ట్స్ని ఎంజాయ్ చేయొచ్చో మీరు కూడా చూడండి మాతో పాటు. లంచ్ తర్వాత వాటర్ స్పోర్ట్స్ ఆడడానికి మేమందరం మా డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్నాం. కానీ నన్ను మాత్రం అలౌ చేయలేదండి వాటర్ స్పోర్ట్స్లో. ఎందుకంటే నా కుర్తీ రేయాన్ది కాబట్టి. ట్రాక్ ప్యాంట్ నైలాన్ది అయినప్పటికీ కుర్తీ రేయాన్ది కాబట్టి కాటన్ అని చెప్పి అలౌ చేయలేదు. సో నేను అక్కడ టీషర్ట్ తీసుకున్నాను. 350 పడింది నాకు ఆ టీషర్ట్. అప్పుడు అలౌ చేశారు వాటర్లో. ఇక్కడ వాటర్ ఫిషెస్ స్పా కూడా ఉంది చూడండి. ఇలా వెళ్తే వాటర్ స్పోర్ట్స్ అన్నీ ఒక క్రమ వరుసలో ఉంటాయి. ఈ వండర్లా పార్క్ కంప్లీట్గా 50 ఏకర్స్లో విస్తరించి ఉంటుంది. వాటర్ రైడ్స్ అన్నీ ఎక్కి దిగి ఆడి దుంకి అలసిపోయినట్లయితారు కదా. లాస్ట్లో కామ్ డౌన్గా ఉండడానికి ఇది లేజీ రివర్ అంటారట దీన్ని. ఇందులో ట్యూబ్లో కూర్చొని ఎవరంతలో వాళ్ళే ఇలా పుల్ చేసుకుంటూ అవతలి వాళ్ళని పుష్ చేసుకుంటూ అలా ఫన్గా ఉంటుంది. ఇది ఒక గేమ్. ఇందులో కూడా టైం స్పెండ్ చేస్తారు చాలామంది. ఇక్కడ ఉన్న ఈ పూల్లో ఆర్టిఫిషియల్ వేవ్స్ క్రియేట్ చేస్తారు. టైం ప్రకారం వాటిని చేస్తారనమాట. టైమింగ్స్ రాసి పెట్టారు అక్కడ. నెక్స్ట్ వేవ్ 4:30 అని పెట్టారు. అప్పటి వరకు ఈ వేవ్స్ వస్తూనే ఉంటాయన్నమాట. మళ్ళీ మధ్యలో స్టాప్ చేస్తారు. సముద్రం ఒడ్డున ఉన్నామా, సముద్రం ఒడ్డున వెళ్ళి ఆడితే ఎలాంటి ఎంజాయ్మెంట్ ఉంటుందో అలా క్రియేట్ చేశారు ఈ పూల్ని ఆర్టిఫిషియల్ వేవ్స్తో. వండర్లా ఎంట్రన్స్లో టికెట్ తీసుకున్నాం కదా. ఈ వాటర్ రైడ్స్, మామూలు రైడ్స్ ఎన్నిసార్లు అయినా ఎక్కొచ్చు, ఆడొచ్చు. కానీ నా ఒపీనియన్ ప్రకారం ప్రతి ఒక్క వాటర్ గేమ్ ఆర్ రైడ్ కానీ ఒకసారి ఆడి నెక్స్ట్ దానికి వెళ్ళిపోవాలి. ఆడినవే ఎక్కినవే మళ్ళీ మళ్ళీ అవే రిపీట్ చేసుకుంటూ ఆడితే నెక్స్ట్ వాటికి టైం సరిపోదు. ఇంకా ఒక్కొక్క వాటర్ గేమ్ కానీ రైడ్ కానీ ఒక్కసారి ఎక్కేసేయాలి. అలా అయితే కంప్లీట్గా ఎంజాయ్ చేయవచ్చు ఈ పార్క్లో ఉన్న అన్ని రైడ్స్ కానీ ప్లేస్ కానీ అన్నది నా ఒపీనియన్. వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి, సముద్రం ఒడ్డులో ఉన్నట్టు అలా క్రియేట్ చేశారు. అలాగే ఈ వాటర్ కూడా బ్లూ కలర్లో చాలా క్లీన్గా ఫ్రెష్ వాటర్గా ఉన్నాయి. ఈ శాండ్ లాగా కనిపిస్తుంది కదా, అది కూడా జారకుండా పాకురు కానీ నాసు కానీ పట్టకుండా నీట్గా ఉందండి. మనం అందులో అడుగు పెడితే స్లిప్ కాకుండా ఉందన్నమాట. అది దట్స్ ద బెస్ట్ పార్ట్ అండి. చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఆడతారు కదా, వాళ్ళు పడిపోకుండా ఆ మైన్యూర్ కేర్ తీసుకొని వీళ్ళు చేశారు. నాకు అది చాలా మంచిగా అనిపించింది. అలాగే వాటర్ స్పోర్ట్స్ ఆడే ప్రతి చోట వాళ్ళ వాలంటీర్స్ ఉన్నారు. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఆడే వాళ్ళకి వాళ్ళు ఎంబడే స్పాట్లో రియాక్ట్ అయ్యి వచ్చేస్తారనమాట రెస్క్యూ కోసమని. అంత బాగా చాలామందే ఉన్నారు. నాకు అది చాలా మంచిగా అనిపించింది. ప్రతి ఒక్క వాటర్ స్పోర్ట్ దగ్గర రెస్క్యూ వాలంటీర్స్ 10 మంది కన్నా ఎక్కువే ఉన్నారండి. అంటే చిన్నపిల్లలు కదా, ఇలాంటి ప్లేస్లో ఉండేది ఎక్కువ మటుకు తోసుకోకుండా, ఒకరు జారిన తర్వాత మళ్ళీ ఎంబడే ఇంకొకరు రాకుండా వాళ్ళని గైడ్ చేస్తున్నారనమాట. ఒక లైన్లో వెళ్ళండి అని అలా కూడా చేస్తున్నారు.
స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి, ఎంప్లాయీస్కి సపరేట్ ప్యాకేజెస్ ఉన్నాయండి వండర్లాకి. అందరు గ్రూప్లో వెళ్తారు కదా, అలా కన్సెషన్ ఏమైనా చేస్తారేమో గ్రూప్గా బుక్ చేసేవారికి. అలా వారికి అందుబాటులో ఉన్నాయన్నమాట ఇందులో ప్యాకేజెస్. ఫస్ట్ థింగ్ వండర్లాకి ఆన్ టైం రావాలి. సెకండ్ థింగ్ లంచ్ టైం వరకు మ్యాక్సిమం డ్రై రైడ్స్ ఉంటాయి కదా, అవన్నీ అయిపోగొట్టేసేయాలి. లంచ్ చేసిన తర్వాత వాటర్ గేమ్స్ దగ్గరికి రావాలి. అప్పుడు మనకు ఈవినింగ్ వరకు టైం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఈ పూల్లో ఆడుకుంటూ స్లైడ్స్ జారుతూ మధ్యలో వచ్చి ఇక్కడి నించుంటే బకెట్ నిండుతోంది చూడండి వాటర్తో. అది స్ప్లాష్ అయ్యి మన పైన పడుతుంది. అందుకు ఇక్కడ నించున్నాం మేము. చిన్నపిల్లల పార్క్ తీసుకువెళ్ళినప్పుడు ఉట్టి స్లైడ్స్ ఉంటాయి కదా, వాటితోటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడైతే ఇంకా వాటర్ కూడా నిండి ఉన్నాయి. ఇంకా బయటికి రావడానికే ఇష్టపడట్లేదు. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి పిల్లలు కూడా. ఈ స్లైడ్స్ కిడ్స్ సెక్షన్లో ఉంది, కానీ పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వాటర్ స్లైడ్స్ని ఒక్కో రకంగా ఒక్కొక్క దగ్గర డిజైన్ చేశారు. ఇక్కడ డాల్ఫిన్ ఇంకా షార్క్ కనిపిస్తోంది కదా, వేరే దగ్గర పైరేట్స్తో డిజైన్ చేశారు. షిప్ పైరేట్స్ ఆ మూవీ వచ్చింది కదా, ఆ రకంగా డిజైన్ చేశారు. అది ఆ కాన్సెప్ట్, ఆ థీమ్ వాడారు దానికి. అంటే పిల్లలకి పెద్దవాళ్ళకి అట్రాక్టివ్గా కనిపించేలా డిజైన్ చేశారు వీటిని. ఇక్కడ ఉన్నది ఒక డిఫరెంట్ వెరైటీ ఆఫ్ స్లైడ్. పైకి వెళ్ళి అక్కడి నుంచి జారుకుంటూ కింది వరకు రావాలి. ఇదేనండి పైరేట్స్ థీమ్తో డిజైన్ చేసిన స్లైడ్, వాటర్ స్లైడ్స్. కలర్ఫుల్గా ఎంత బాగా డిజైన్ చేశారు కదా. అక్కడ పైన వాళ్ళు నించొని ఉన్నట్లు అలా చేశారు. అది అక్కడి నుంచి ఎంట్రన్స్ వెళ్తాము. ఇలా స్ట్రేట్గా పోయి రైట్కి మళ్ళీ ఎంట్రన్స్ వచ్చేస్తుంది. మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయినామో ఆ పాయింట్ వస్తుంది. అట్నుంచే ఇక్కడి నుంచి పోతేనే చేంజింగ్ రూమ్స్, ఫుడ్ కోర్ట్ అన్నీ ఉంటాయి. నా వెనకాల రోలర్ కోస్టర్ చూస్తున్నారు కదా. ఈవినింగ్ అయ్యేసరికి అందరూ వాటర్ గేమ్స్ వైపు వెళ్ళిపోయారు. ఇది ఖాళీ అయిపోయింది. ఇది స్టాప్ చేసేసారు. ఇప్పుడు మార్నింగ్ టైమ్స్లోనే ఇవి ఆడుకోవాలి. ఇక్కడి నుంచోనే రోలర్ కోస్టర్లో తిరుగుతున్నప్పుడు వీడియో తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వాటర్ స్ప్లాష్ చేస్తూ బోట్లో వస్తాము. ఈ బ్రిడ్జ్ ఎంత కామ్గా కనిపిస్తుంది కదా డే లైట్లో. నైట్లో లైట్స్ వేసినప్పుడు చాలా బాగుంటుంది ఈ ప్లేస్. అప్పుడే డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవద్దండి. వాటర్ గేమ్స్ ఆడగానే వచ్చి ఇందులో కూర్చోవాలి. ఎందుకంటే ఇందులో కూర్చుంటే మళ్ళీ వాటర్ స్ప్లాష్ అయినప్పుడు బట్టలన్నీ నానిపోతాయి కాబట్టి.
ఈ వాటర్ స్ప్లాష్ పక్కనే డాషింగ్ కార్స్ కూడా ఉంటాయి. అది కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి. కానీ నేను వీడియో తీయలేకపోయాను. ఈ వాటర్ గేమ్స్ ఆడే దగ్గర ఫోటోగ్రాఫర్స్ అవైలబుల్ ఉంటారండి. మన ఫొటోస్ దించుతారు. మనం ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంట్రీ ఉంది కదా, టికెట్ తీసుకుంటాం. అక్కడ పక్కన కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో మనం మనీ పే చేసి మన ఫొటోస్ మనం కలెక్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళొచ్చు. ఈవినింగ్ అయిపోయింది. స్పోర్ట్స్ అన్నీ ఆడి వచ్చేసరికి లైట్స్ కూడా వేసేసారు. డే లైట్తో పాటు ఈవినింగ్ లైటింగ్స్తో ఎంత బాగుందో చూడండి. ఇది లైవ్గా వచ్చి చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుందండి. వాటర్ గేమ్స్ ఆడి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇక స్నాక్స్ తినేసి టీ తాగేసి మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేసాం. చూసారు కదా, చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు కూడా వచ్చారు వండర్లా ఎక్స్ప్లోర్ చేయడానికి. మా షేమ్మ ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేసింది. మా బర్త్డే గర్ల్ సంతోషం చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సింగిల్ చైల్డ్ ఉన్నా కానీ వాళ్ళు ఎంచక్కా ఆడిపిస్తున్నారు. ఆ రైడ్ని ఎంజాయ్ చేయిస్తున్నారు పిల్లలతో. ఒక్కరే ఉన్నారు కదా అని అసలు ఏమీ రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు, ఇంతమంది ఉండాలి అని. ఇక్కడే బ్రిడ్జ్ ఉంది చూడండి. ఈ బ్రిడ్జ్ పై నుంచి ఇందాక స్ప్లాష్ వాటర్ వచ్చింది కదా, అది ఇదే ప్లేస్ అన్నమాట. మార్నింగ్ వచ్చినాం, ఇప్పుడు నైట్ అయిపోయింది. ఫ్లాష్ ఇది ఇళ్ళకి వెళ్ళి వచ్చి అని వాటర్లో కానీ ఇట్లా వస్తుంది. డాషింగ్ కార్స్ దగ్గర కూడా లైట్స్ చాలా బాగున్నాయి. చాలా బాగా డెకరేట్ చేశారు లైట్స్తో. ఇది స్ప్లాష్ లెక్కేది. ఇదైతే నెక్స్ట్ లెవెల్. ఇది డెఫినెట్గా చూడాలి వచ్చినప్పుడు. డే లైట్లో ఎంత బాగా ఎంజాయ్ చేశామో, ఎంత బాగుందో ఈ పార్క్ చూడడానికి. నైట్ టైంలో కూడా లైట్స్తో చాలా బాగుంది, చాలా అట్రాక్టివ్గా ఉంది. ఈ లైటింగ్స్ చూసి కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఒక్కొక్కటి చేంజ్ చేస్తూ ఉన్నారు. చాలా బాగా డిజైన్ చేశారు ప్రతి ఒక్కటి. పండగలప్పుడు హాలిడేస్ ఉంటాయి కదా, ఆ హాలిడేస్ అప్పుడు ఆ పండగలకి సంబంధించిన కల్చరల్ ప్రోగ్రామ్స్ని ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉంటారు. మ్యాజిక్ షో కూడా ఉంటుంది. కింది నుంచి స్ప్లాష్ రైడ్ వెళ్తుంది కదా, దానిపైన ఉండే బ్రిడ్జే ఇది. లైట్స్తో ఎంత బాగుందో చూడండి. మేము ఇక్కడ ఫొటోస్, వీడియోస్ దిగినాము. ఇక్కడ నుంచి ఆ జాయింట్ వీల్, మరీ జాయింట్ వీల్ వండర్లా అని పేరు రాసి ఉంటుంది కదా, అది కూడా కనిపిస్తోంది ఇక్కడ నుంచి.
బాయ్. చిక్కప్పు పండత్తా మరి ఉంది ఈరోజు ట్రిప్. మా శ్రేయోవి బర్త్డే రోజు వండర్లాలో సెలబ్రేట్ చేసుకున్నాం మేము. అబ్సల్యూట్ ఎంజాయ్, ఫుల్ టు ఎంజాయ్ చేసినాం మేము ఈరోజు. వాటర్ స్పోర్ట్స్ నేను ఎక్కువ ఆడలేకపోయాను, కానీ ఇంటర్స్టెల్లార్ ఆ మూవీ నాకు చాలా నచ్చింది. గ్యాలక్సీ చూపించారు కదా, మార్నింగ్ చూశాను, ఇప్పుడు ఈవినింగ్ మళ్ళీ ఒకసారి చూడాలని మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ చూసేసి వచ్చాము మేము. నాకు అది చాలా బాగా నచ్చింది. సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ లాగా ఉండేది. మార్నింగ్ వేరేలాగా ఉండేది. మార్నింగ్ మా సీట్స్ తిరిగాయి కదా, మా సీట్ పైన వేరే వాళ్ళ సీట్స్ కూడా ఉన్నాయన్నమాట. హాఫ్ ఆఫ్ ది సీట్ తిరిగింది. కానీ ఈవినింగ్ టైం వెళ్ళినప్పుడు మేమే టాప్లో ఉన్నాం. 30 feet పైకి తీసుకెళ్లారు. అక్కడ నుంచి చూస్తుంటే చాలా మంచి స్పేస్ షటిల్కి వెళ్ళినట్లు అనిపించింది నాకు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. చాలా చాలా బాగుండేది. రైడ్స్లో అందరితో పాటు ఎక్కి ఆడుకోవడానికి భయపడుతుంటారు కదా చిన్నపిల్లలు. చిన్నపిల్లల కోసం ఇక్కడ రిమోట్ కంట్రోల్ తోటి ఆపరేట్ చేసే బ్యాటరీ కార్స్ అవైలబుల్ ఉంటాయి. మనీ పే చేసి ఆ మినీ కార్స్లో తిప్పొచ్చు పిల్లల్ని. ఈ ఎంట్రన్స్ దగ్గరే జాయింట్ వీల్కి ఎక్కే ఎలివేటర్ ఉంటుంది. ఈ ఎలివేటర్స్ ద్వారా జాయింట్ వీల్ దగ్గరికి వెళ్ళొచ్చు. గ్లాస్ ఉంటుంది. ఆ గ్లాస్ 30 degrees ముందుకు వంగుతుందన్నమాట కంప్లీట్గా. ఎలా అంటే సిటీ వ్యూ కనిపిస్తుంది, వండర్లాది సిటీ వ్యూ కనిపించేలా ముందుకు వస్తుందన్నమాట ఆ మిర్రర్. చాలా బాగుంటుంది అది. చిన్నారి, మార్నింగ్ నుంచి నాతో నుండి ముద్దులు హగ్గులు అన్నీ మీ తాతకివ్వు. బాగుంది నీ లెక్క. మా శ్రేమ వెళ్తున్న ఈ రైడ్కి 180 రూపీస్ ఛార్జ్ చేశారు. 3 rounds తిప్పుతారు వాళ్ళు. వండర్లాలో నాకు నచ్చిన బెస్ట్ పార్ట్ ఏంటంటే ప్రతి ఒక్క రైడ్ దగ్గర వాలంటీర్స్ చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్క గెస్ట్, మనం వాళ్ళ గెస్ట్లమే కదా, వాళ్ళ పార్కుకి మనం వెళ్తున్నాం కాబట్టి మనం గెస్ట్లమి. మనల్ని అటెండ్ చేయడానికి ప్రతి ఒక్క దగ్గర చాలామంది వాలంటీర్స్ని వాళ్ళు పెట్టారు సేఫ్టీ కోసమని. అది నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే కొన్ని విషయాలు కొందరికి తెలియనప్పుడు వాళ్ళకి గైడ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది కాబట్టి దే ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ అస్.
ఇక్కడే మ్యాజిక్ షో జరుగుతుంది. హ్యాపీగా స్నాక్స్, ఐస్ క్రీమ్ తింటూ ఈ మ్యాజిక్ షోని ఎంజాయ్ చేయొచ్చు. మా అబ్బాయి సిద్ధార్థ్ ఫేవరెట్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఫొటోస్ దిగుతున్నాడు. మార్నింగ్ దిగాడు, రాగానే చూసి ఎక్సైట్ అయ్యి ఇప్పుడు ఈవినింగ్ టైంలో లైట్స్ వేసాక కూడా మళ్ళీ దిగుతున్నాడు, ఫొటోస్ అండ్ వీడియోస్ దిగుతున్నాడు. ఈ ట్రాన్స్ఫార్మర్ రోబో దగ్గర పిల్లలే కాదండి, పెద్దలం మేమందరం కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ దిగాము. లాకర్స్ పక్కనే చేంజింగ్ రూమ్స్ ఉంటాయని చెప్పాను కదా. గ్రౌండ్ ఫ్లోర్లో జెంట్స్ చేంజింగ్ రూమ్స్ ఉంటాయి, ఫస్ట్ ఫ్లోర్లో లేడీస్కి చేంజింగ్ రూమ్స్ ఉంటాయి. లోపల ఎంటర్ అయినాక కూడా ఇక్కడ షాప్స్ ఉంటాయి, ఇక్కడ తీసుకోవచ్చు. అక్కడ లాకర్స్ ఉంటాయి, ఇవన్నీ లాకర్స్. చేంజింగ్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడే. చలో వి ఆర్ గోయింగ్. వాటర్ స్పోర్ట్స్ దగ్గర ఫోటోగ్రాఫర్స్ అవైలబుల్ ఉంటారు అని చెప్పాను కదా. మనం దిగిన ఫొటోస్ని ఇక్కడ నుంచి కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అమౌంట్ పే చేసి మన ఫొటోస్ తీసుకోవాలి. అమౌంట్ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తాను చూడండి, బోర్డు పైన ఉన్నాయి. మార్నింగ్ నుంచి వండర్లాలో మా శ్రేయమ్మ బర్త్డే కంప్లీట్గా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇప్పుడు బయటికి వచ్చేసాము. బయట కూడా చూడండి, ఇక్కడ వాటర్ ఫౌంటైన్ దగ్గర లైట్స్, చుట్టూ లైట్స్తో ఎంత బాగుందో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వండర్లా ప్రీవియస్ వీడియో కూడా చూస్తారని ఆశిస్తున్నాను. అది ఫస్ట్ పార్ట్. మార్నింగ్ నుంచి మేము ఎలా టైం స్పెండ్ చేసామో అందులో చూపించాను. సెకండ్ పార్ట్లో వాటర్ రైడ్స్ చూపించాను. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. నా మిగతా వీడియోస్ కూడా చూస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు మా మన్వరాల్ బర్త్డే సెలబ్రేషన్ వండర్లాలో సూపర్గా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంటికి వెళ్ళి కూడా మళ్ళీ కేక్ కటింగ్ చేయిస్తాము. ఈ వీడియో చూస్తున్న మీ అందరు కూడా నా మన్వరాల్ బాగుండాలి అని అందరూ ఆశీర్వాదం ఇస్తారని ఆశిస్తున్నాను.
ఉదయం నుంచి వండర్లాలో ఆడుకొని బీభత్సంగా ఎంజాయ్ చేసి అందరం చాలా అలసిపోయాము. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కేక్ కటింగ్ అనేసరికి ఎక్కడ లేని ఎనర్జీ పుంజుకొని కూర్చున్నామండి. మా బుడ్డది కూడా చూడండి, నిద్రపోయిండే కానీ లేచి కూర్చుంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ శ్రేయోవి, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ యూ డియర్, మే గాడ్ బ్లెస్ యూ డియర్, హ్యాపీ బర్త్డే టు డియర్ శ్రేయోవి, హ్యాపీ బర్త్డే టు యూ. ఓ మిలు ఇది పట్టుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా మిగతా వీడియోస్ కూడా చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.